అలాగే ప్రసూతిని దక్ష ప్రజాపతికి, దేవహూతిని కర్దమునికి ఇచ్చి పెళ్లి చేశాడు. వాళ్ళ సంతానం కూడా విన్నాం. కపిల మహర్షి దేవహూతి కపిలకు కర్దమ ప్రజాపతికి పుట్టాడు. అలాగే దక్ష ప్రజాపతికి 60,000 మంది, 1000 మంది, 13 మంది ఇలాగా ఆయన పిల్లలందరి గురించి కూడా కథలు చెబుతూ వాళ్ళందరినీ ఒక్కొక్కళ్ళకి ఇచ్చాడు. ఆ 13 మందిలో కూడా సతీదేవి చివరిది శంకర భగవానుడికి ఇచ్చి పెళ్లి చేయడం వల్ల జరిగినటువంటి ఉపద్రవం అంతా కూడా మనం చతుర్థ స్కందంలో చెప్పుకున్నాం. దక్షయజ్ఞం గురించి చెప్పుకున్నాం. దక్షయజ్ఞ వినాశనం ఎలా చేశాడు, శివుడు తన యొక్క వీరభద్రుని పంపించి ఎలా ధ్వంసం చేశాడు, బ్రహ్మాది దేవతలంతా కూడా కైలాసాన్ని చేరుకోవడం, అలాగే దక్షయజ్ఞం పరిసమాప్తం అవడం. ఇక తర్వాత ధ్రువోపాఖ్యానం చెప్తున్నాడు. ఈ ధ్రువుడు ఎవరంటే అదే ఆ స్వయంభువ మనువు యొక్క 3 అమ్మాయిల చరిత్ర అయిపోయింది. తర్వాత ప్రియవ్రతుడు, తర్వాత ధ్రువుడు, ఆ తర్వాత ఉత్తానపాదుడు. అయితే ఆ మొదటికి వారి యొక్క కథ చెప్తున్నాడు. ఉత్తానపాదుని యొక్క చరిత్ర చెప్తూ ఉన్నాడు. ఉత్తానపాద మహారాజు కూడా ఆ స్వయంభువ మను వంశంలోని వాడే అని చెప్తూ ఆ ధ్రువోపాఖ్యానాన్ని చెప్తున్నాడు. ఈ ధ్రువుడు ఆ ఉత్తానపాదునికే కొడుకు. వాళ్ళ యొక్క కథ ఈరోజు సాయంకాలం చెప్తున్నాడు. భృగుర్వైవా రుణి వరుణం పితరముపససార అధీహి భగవో బ్రహ్మేతి సతపస్తత్వ అంటూ ప్రాచీన కాలంలో ఆరుణి భృగు యొక్క కథను మనకు గొప్పగా చెప్తారు. 18 దృష్టాంతాలతో కొడుకును ఎలా పెంచాలి అనేటువంటిది చెబుతారు. అయితే తల్లి యొక్క ప్రేమకు పరాధీనుడైనటువంటి వాడు కొందరైతే, తల్లి ప్రేమకు దూరమైన వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళలో సవతి తల్లి ముఖ్యంగా ఎలా పిల్లలను ఏడిపిస్తుంది, ఆ విషయాలన్నీ కూడా ధ్రువోపాఖ్యానంలో చెబుతాడు. సనకాద్యా నారదశ్చ భృగుర్హంసో అరుణనియతి హే శత్రుసూదన విదుర ఇంకా చెప్తూ ఉన్నాడు. ఏదైతే శుక మహర్షి పరీక్షిత్ మహారాజు చెప్పాడో అవే కథలను విదురునికి మైత్రేయ మహర్షి చెప్తూ ఉన్నాడు. బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి ఆ సనక సనందన సనత్కుమార సనత్సుజాతుడు, నారదుడు, ఋగువు, హంసుడు, అరుణి, యతి అనేటువంటి నైష్టిక బ్రహ్మచారులంతా కూడా వీళ్ళంతా ఉరుసరేతస్కులు. వీళ్ళంతా నైష్టిక బ్రహ్మచారులు. జీవితంలో వాళ్ళు పెళ్లి చేసుకోలేదు. వాళ్ళల్లో ఆరుణి ఒకడు. అయితే ఆయనకు వచ్చిన దత్తకమైనటువంటి కొడుకు ఉన్నాడు. ఆ అరుణి అనేటువంటి వాడి పేరు శ్వేతకేతువు. ఆ శ్వేతకేతువు అరుణి దగ్గరికి వచ్చి ప్రతిరోజు నేను అన్ని చదువుకున్నా, నాకంటే టీచర్లకి ఏమి ఎక్కువ తెలియదు, గురువుల దగ్గర నేను అంతా నేర్చుకున్నాను గర్వంగా ఉంటే, ఆ తండ్రి 18 దృష్టాంతాలతోటి కొడుకు నీకు అంటే ఏమీ రాదు అని చెప్పకుండా నీకు ఎంత వచ్చో కనుక్కుందాం అని చెప్పి మొదలుపెట్టేసి ఒక మేడికాయని తెప్పించేసి దాని గింజను బలకొట్టి చూపించురా అంటాడు. పోస్తాడు. ఏమున్నదండి అందులో అంటే ఏమీ లేదండి, సన్న పాలు వెళుతున్నాయి అంటాడు. కాసంటి పాలతోటి ఇంత పెద్ద మర్రి చెట్టు పెరిగింది. కాబట్టి ఏ వస్తువును కూడా చిన్నగా మనం భావించకూడదు అనేటువంటి ఒక నియమాన్ని నేర్పినటువంటి సందర్భం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ప్రియవ్రతోత్తానపాదౌ శతరూపాపతే సుతవు. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు ఇద్దరు కూడా ఆ స్వయంభూ మనువుకి కొడుకులు, 3 అమ్మాయిలతో పాటు. వాళ్ళలో ఈరోజు ఈ ఉత్తానపాదుని చరిత్ర చెప్తూ ఉన్నాడు. వాసుదేవస్య కలయా రక్షాయాం జగతస్థితౌ జాయే ఉత్తానపాదస్య సునీతి సురుచిస్తయోహో. ఆ ఉత్తానపాదునికి 2 భార్యలు, సునీతి, సురుచి అని. సునీతి అనేది పెద్ద భార్య, సురుచి చిన్న భార్య. ఎప్పుడైనా సరే 2వ భార్య వచ్చిందంటే కొంచెం భర్తకి పెద్ద భార్య పైన ప్రేమ తగ్గుతుంది. ఈ ఉత్తానపాద మహారాజు కూడా అలాగే 2 భార్యలకి, ఆమెకు పెద్ద భార్యకు సునీతికి ధ్రువుడు పుట్టాడు, సురుచికి ఉత్తముడు అనేటువంటి కొడుకు పుట్టాడు. అయితే ఏకదా సురుచి పుత్రం అంకం ఆరోప్యలాలయన్. ఉత్తానపాదుడు మహారాజు కనుక సింహాసనంలో కూర్చున్నప్పుడు చిన్న భార్య మీద కొంచెం ప్రేమ ఎక్కువ కనుక ఆమె భార్య, చిన్న భార్య కొడుకైనటువంటి ఉత్తముణ్ణి వచ్చి తన అంకం పైన కూర్చోబెట్టుకొని లాలన చేస్తూ ఉన్నాడు, ముద్దు చేస్తూ ఉన్నాడు. చేస్తున్న సందర్భంలో అక్కడికి ఈ ధ్రువుడు కూడా వచ్చాడు. పెద్ద భార్య కొడుకైన ధ్రువుడు అక్కడికి వచ్చి, అయ్యా నేను కూడా మా నాన్న తొడ మీద కూర్చోవాలి కదా, వీడు ఒక్కడే కూర్చున్నాడు. పిల్లల్లో మామూలుగా ఎవరన్నా మీరు చిన్న పిల్లలు వెళ్ళి ఇది మా అమ్మ అనగా, లేదు మా అమ్మ నేను కొడతారు, వాళ్ళు పిచ్చుతారు, పలుకుతారు. అసలు పిల్లల్లో తల్లి అంటే తండ్రి అంటే అంత ప్రేమ ఉంటుంది. సరే నా తండ్రి వద్దకి నేను కూడా పోతా అని చెప్పి ఆ ధ్రువుడు పుత్ర ప్రేమ వలన వాడు వెళ్ళిపోయి తండ్రి యొక్క అంకం పైన కూర్చోవడానికి ప్రయత్నిస్తాడు. సురుచి శృణుతో రాజ్ఞ శీర్ష మాహాతి గర్విత. ఆ సురుచి అక్కడే ఉన్నది. తన కొడుకును భర్త ఎత్తుకోవడాన్ని చూసి సంతోషపడ్డది. కానీ తన సవతి అయినటువంటి సునీతి కొడుకు వచ్చి తండ్రి ఆ రాజుగారి అంకం పైన కూర్చోవడం దానికి ఇష్టం లేక గట్టిగా అరుచుకుంటూ దగ్గరికి వచ్చి, నవత్సన్ నృపతేర్ దిష్ట్యం భవాన్ ఆరోఢుమర్హతి. భవాన్ మీరు ఈ నా భర్త అయినటువంటి ఉత్తానపాదుని యొక్క తొడపైన కూర్చునే అర్హత నీకు లేదురా ధ్రువ అని చెప్పి ఆ ధ్రువుణ్ణి గట్టిగా అరిచింది. తథా చికేశమానంతం సపత్న్యా తనయం ధ్రువం. సపత్ని తనయుడైనటువంటి ఆ ధ్రువుణ్ణి గట్టిగా లాగి రెట్టవట్టి గుంజి కింద మొత్తింది. నీవు నా పుత్రుడివి కాదు, నా పుత్రుడే రాజుగారి తొడపైన కూర్చోవడానికి అర్హత కలిగి ఉంటాడు అని చెప్పి వాడిని కిందికి తోసి విరిసింది. నగృహీతో మయా అయత్వం కుక్షావ పిన్వాత్మజా బాలోసి.
వతనాత్మానం అన్య స్త్రీ గర్భ సంభృతం. నీవు ఇతర స్త్రీకి పుట్టావు కనుక రాజుగారి తొడ మీద కూర్చోలేవు. ఒకవేళ నీవు కనుక తొడ మీద కూర్చోవాలే, తండ్రి ఉత్తానపాదుని అంకం పైన కూర్చోవాలనుకుంటే వచ్చే జన్మలో నా కొడుకుగా పుట్టి నువ్వు వాడి తొడ మీద, తండ్రి తొడ మీద కూర్చో అని చెప్పి గట్టిగా మాట్లాడేసరికి వాడికి ఏం అర్థం కాలేదు. చిన్న పిల్లవాడు 5 ఏళ్ల ప్రాయంలో ఉన్నవాడికి ఈ మాటలన్నీ కూడా పెద్ద పెద్ద ఏం అర్థం కాక ఏడ్చుకుంటూ వాడికి ఒకటే తెలుసు, తండ్రి తొడ మీద వాడిని కూర్చొని ఇచ్చింది, తమ్ముడిని నన్ను కూర్చొని ఇవ్వలేదని చెప్పి లాగిపడేసిందని ఏడుస్తూ కిందికి వచ్చాడు. నూనం వేద భవాన్యస్య దుర్లభే అర్థే మనోరథః తపసారాధ్య పురుషం తస్యైవానుగ్రహేణ మే గర్భే త్వం సాధయాత్మానం యది ఇచ్ఛసి నృపా ఆసనం. రాజుగారి ఆసనాన్ని నువ్వు కూడా కనుక కోరితే గర్భేత్వం సాధయ ఆత్మానం, నా గర్భంలో నువ్వు కొడుకుగా పుట్టు అని చెప్పి గట్టిగా కేకలేసింది. ఏ విదుర, మైత్రేయుడు చెప్తున్నాడు, హే విదుర, ఇగో ఇలాంటి తల్లులు కూడా ఉంటారు. పూర్వకాలంలో మనం పెళ్లిళ్ళకు పోతే మన ఇళ్లలో కూడా మనం చూసేది, ఎవరో ముసలమ్మ అందరు పొరగాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకొని రాండ్రా అని చెప్పి అందరికీ అన్నం పెట్టేది. ఇంట్లో తద్దినమైతే కూడా ఎక్కడో పక్కింటికి కూర్చోపోయి సద్దన్నం పెట్టేవాళ్ళు ఉండేవాళ్ళు పెద్ద మనుషులు. ఇవాళ పెళ్లిళ్లలో పోయినా కానీ ఎవరి పిల్లలు వాళ్ళకి, ఇంకా కొంత అయితే పిల్లల్ని ఇంట్లో పెట్టేసి భార్యాభర్త ఇద్దరు పోయి తిని వచ్చేటి రోజులు కూడా వస్తూ ఉన్నాయి రాను రాను. అంటే ప్రేమలు అనేటువంటివి అలా తగ్గిపోయి పెద్దకాలం పూర్వకాలంలో పెద్దలకు ఉన్నటువంటి ప్రేమలు ఆప్యాయతలు అవి లేకుండా పోవడానికి కారణం ఏంటంటే నాది నా వాళ్ళు అనేటువంటి ఒక భావన రావడం. నా పిల్లలే పిల్లలు, ఇంకా మిగతా వాళ్ళ పిల్లలు పిల్లలు కాదు. ఇదే భాగవతంలో కూడా చెప్తూ ఉన్నాడు. మాతు సపత్న్యాః స దుర్బుద్ధి శ్వసన్ రుషా దండ హతో యథాహి దండహతః యథా అహి. అహి అంటే సర్పం. దండంతో తోక మీద దండంతో కొడితే పాము ఎలాగైతే బుద్ధున లేస్తుందో అలాగా ఒక్కసారి రోషంతో ఆ పాము వలె లేచింది ఆ తల్లి. లేచి ఇలాగా వాడిని తిట్టేసరికి వాడు పాపం ఏడ్చుకుంటూ హిత్వా మిషంతం పితరం సన్నవాచం జగామ మాతు ప్రరుదన్ సకాశం. ఏం చేస్తాడు, పిల్లలకి ఏమైనా కష్టం వస్తే తల్లికి వచ్చి చెప్పుకుంటారు. ఆ ధ్రువుడు ఏడ్చుకుంటూ వెళ్ళి సునీతి ఉన్నటువంటి ఇంటికి వెళ్ళాడు. ఆ సునీతిలో రాజభవనంలోనే ఇంకొక చోట ఎక్కడో మూలకో రూమ్ ఉంటుంది. అక్కడ పాపం పెద్ద భార్య ఉంటున్నది. రాజుగారి అనాదరానికి గురి అయినటువంటి ఆ తల్లి పాపం దూరంగా ఉంటే తల్లికి పోయి చెప్పాడు, అమ్మ నన్ను పిన్నమ్మ అలా లాగి కింద పడేసింది, నాన్నగారు కూడా వచ్చి దగ్గర తీసుకోలేదు, ఆయన కూడా మూగగా కూర్చున్నాడు అని. అలా చెప్పేసరికి తల్లి, నిజమే చేశారు వాళ్ళు, ఏం చేసినా కానీ వాళ్ళది తప్పేం కాదయ్యా, ఎందుకంటే రాజుగారికి ఎవరంటే ఇష్టమో వాళ్ళకే రాజుగారి తొడపైన కూర్చునే అధికారం ఇస్తాడు. మనమే ఇష్టం లేనప్పుడు నన్నే దూరంగా పెట్టినప్పుడు నా కొడుకుని నేను ఎలా కూర్చొని ఇస్తాడు. ఆ రాజుగా మాత్రం తెలివి ఉండాలి, ఆయన అలాంటి వాడైతే నన్ను ఎందుకు ఇంట్లోంచి వెళ్ళగొడతాడంటూ గట్టిగా నిట్టూర్పులు విడుస్తోంది. మా మంగళం తాత పరేషు ముంస్థాహ భుంక్తే జనో యత్ పరదుఃఖదస్తత్. పరదుఃఖాన్ని నా దుఃఖంగా భావించేవాడు ఎప్పుడు ఇలాంటి పనిచేసి రెట్టబట్టి గుంజి కింద మొత్తడు. వాళ్ళకు నువ్వంటే ఇష్టమే లేనప్పుడు వాళ్ళు అలాగే చేస్తారు అంటే ఎన్నో మాటలు అన్నది అన్నాడు. అంటది ఇంకా అన్ని మాటలు అంటది. వాళ్ళ దగ్గరికి నువ్వు ఎందుకు పోయినావు, నేను నీకున్నా కదా, నా తొడ కూర్చో, నా దగ్గర ఉండు కొడుక అని చెప్పి కొడుకుని దగ్గర తీసుకొని వాడి దుఃఖాన్ని పోగొట్టడానికి పాపం ప్రయత్నం చేస్తున్నది. ఎంత చేసినా సరే భుంక్తే జనో యత్ పరదుఃఖతస్తత్ సత్యం సురుచ్యాభిహితం భవాన్మే యద్దుర్భగాయ ఉదరే గృహీతః. నాయన, నీ పిన్నమ్మ సవతి తల్లి యథార్థంగానే పలికింది. నేనే ఒక దురదృష్టవంతురాలను, నన్ను నా భర్త దూరంగా పంపించేశాడు, నా కడుపున పుట్టినందుకు ఆ పాప నీకు కూడా కొడుతుంది, కాబట్టి నీకు ఇలాంటి కష్టం వచ్చిందయ్యా, ఏమనుకోకు. భార్యేతివావోడు వివస్పతిర్యాం ఆతిష్ట తత్తాత విమత్సరద్యం ఉక్తం సమత్రాపి యదవ్యలీకం. కాబట్టి సురుచి నిన్నేమీ తప్పనిలేదు, నువ్వు ఒక పని చేయి. యస్యాంఘ్రి పద్మం పరిచర్య విభావనాయాత్త గుణాభిపత్తే. ఎవరి అంకం కోసమైతే కూర్చోవడానికి మహాలక్ష్మీదేవి ఇష్టపడుతూ ఉంటుందో అలాంటి విష్ణుమూర్తిని యొక్క ప్రార్థన చెయ్యి. విష్ణుమూర్తిని ప్రార్థిస్తే ఆయన నీకు తన తొడపైన కూర్చోబెట్టుకునే అవకాశం కూడా ఇవ్వచ్చు కదరా. కాబట్టి భగవంతుని ధ్యానించు. ఈ చర్మచక్షువులు కలిగినటువంటి మానవ మాత్రుడైనటువంటి తండ్రి గురించి, తండ్రి తొడ మీద కూర్చోవాలని ఎందుకు ఆశపడతావు వాడు వద్దంటుంటే. కాబట్టి నువ్వు హాయిగా భగవంతుడిని స్మరించుకో. ఎన్నడైనా ఒక రోజు తప్పకుండా నీకు మంచి జరుగుతుంది అని. ఇలాగా జరుగుతుంటాయి. వాళ్ళ ఇంట్లోకి ఇలాగే ఉండడట. ఒక ఆయన పాపం పెద్ద మనిషికి 2 భార్యలు ఉండరట. ఓ ఆయనకు తెల్ల వెంట్రుకలు ఉన్నాయి, ఒక ఆమెకు తెల్ల వెంట్రుకలు వచ్చినాయి, చిన్న భార్యకు నల్ల వెంట్రుకలు ఉన్నాయి. ఈ పక్కల వాళ్ళందరూ కూడా పొడుస్తూ ఉంటారు, అగో చూడే నీ నెత్తి ఎంత తెల్లగా అయిపోయింది, నువ్వు ముసల్దాని వేరే ఉన్నావు, నీ మొగడికో నెత్తి ఇంకా నల్లగా తెల్లగా ఉన్నాయి అనగానే ఏం చేయాలి అన్నట. దానికి ఉపాయం చెప్పింది. చిన్నదాని దగ్గరికి వచ్చాట, ఇంక నోట వచ్చి నీ నెత్తిదంతా నల్లగా ఉన్నాయి, నీ మొగడికి తెల్లగా ఉన్నాయి, ఏం చేయాలి అంటే నీ వదికి వచ్చిన 15 రోజులు నువ్వు తెల్ల వెంట్రుకలు వీకు, దాని వదికి పోయినప్పుడు నల్ల వెంట్రుకలు వీకుతుంది, ఇద్దరు కలిసి బొడగుండి వేస్తారు. కాబట్టి సవతి పెళ్ళాల పోరు ఎట్లా ఉంటుంది అంటే ఓర్త విదోర్త కక్ష సాధించుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు.
నల్ల వెంట్రుకలు ఉన్న పెళ్ళాం మొగడిని నెత్తి మీద తెల్ల వెంట్రుకలు కూడా వీకింది, తెల్ల వెంట్రుకలు ఉన్న పెళ్ళాం మొగడిని నెత్తి మీద నల్ల వెంట్రుకలు కూడా వీకింది. అయిపోయింది, వాడు పాపం కొన్నాళ్ళకు మొత్తం పొడకుండా అయిపోయినాడు. ఇగో ఇలాగా ఉంటారు చదువుకోరని చెప్తూ ఇంకా అంటున్నాడు. పరమాత్ముడు అమ్మ తల్లి అంటోంది సునీతి, పరమాత్ముడైన శ్రీహరి యొక్క తొడపైన కూర్చోవడానికి నువ్వు గనక ఆశిస్తే నిన్ను భగవంతుడు తప్పక దగ్గర తీస్తాడయ్యా. ఎందుకంటే బాలకులంటే బ్రహ్మతో సమానం. మీ యొక్క కోరికను తొందరగా నెరవేరుస్తాడు భగవంతుడు. మీలో కల్మషం ఉండదు. చెప్తారు కదా పాపలంతా మంచి రూపాలని. ఇష్టాభిదేవాహ భక్తవత్సరుడైనటువంటి భగవంతుడిని ఆశ్రయించు. నాణ్యత పద్మ పలాశలోచనాత్, ఆ పద్మాక్షుడైనటువంటి విష్ణుమూర్తి కంటే మించిన వాడు ఈ లోకంలో ఎవడూ లేడు. అలాంటి వాడిని నువ్వు ఆశ్రయించమని చెప్పడం. ఏవం సంకల్పితం మాతుర ఆకర్ణ్య అర్థాగమం వచః సన్నియమ్యాత్మానం నిశ్చక్రామ పితుపురాత్. ఆ విధంగా ధ్రువుని యొక్క అభీష్టాన్ని ఇష్టపడ్డటువంటి సాధించడం కోసం అతడు నేను వనానికి వెళ్తానమ్మా, ఇక్కడ ఉంటే నాకు తపస్సు తోచదు, నేను వెళ్ళి వనంలో వెళ్ళి తపస్సు చేసుకుంటాను, భగవంతుని ఆరాధిస్తానని చెప్పి తల్లికి అనుమతి కూడా తీసుకోకుండా చెప్పుకుంటూ ఉరుకుడు మొదలుపెట్టాడు. ఇక వనంలోకి వెళ్ళిపోతున్నాడు. పెద్ద పెద్ద అడవులు దాటి వెళ్తూ ఉంటే నారదుడు పాపం ఒక దివ్య దృష్టితో చూశాడు. ఇక్కడ కూడా అడవిలో చిన్న పిల్లవాడు పరిగెత్తున్నాడు, ఏదైనా క్రూర జంతువు వాడిని మింగివేస్తేలాగానే అక్కడ వాడి ముందర ప్రత్యక్షమై అడుగుతున్నాట. అయ్యా ఎవరయ్యా? స్పృష్ట్వా మూర్ధన్యగన్యేన పాణినా ప్రాహ విస్మితః అహో తేజ క్షత్రియాణం మానభంగం అమృష్యతాం. క్షత్రియులకి అభిమానం ఎక్కువగా ఉంటుంది, గర్వం. వాడిని ఎవరైనా అవమానిస్తే వాడు తట్టుకోలేడు. అవమానించిన వాళ్ళ అంతు చూస్తాడు. బ్రాహ్మణులలో దయాగుణం ఉన్నట్టుగానే వాళ్ళలో క్షత్రియుల భుజబలం ఉంటుంది కాబట్టి వాళ్ళకి అలాంటి తామస గుణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నారదుడు ఈ క్షత్రియుడు ఎవరో పిల్లవాడు ఇలా అయిపోయినాడని చెప్పి ఆ ధ్రువుడి దగ్గరికి వచ్చేసి బాలోప్యయం హృదా ధత్తే యత్సు మాతురవసత్వచః అక్కడికి వచ్చేసి నారద మహర్షి అలా అడుగుతున్నాడు. అయ్యా పిల్లవాడా నువ్వు ఎవర్రా అని అడిగాడు. అడిగితే నేను ఉత్తానపాద మహారాజు యొక్క ఇంట్లో ధ్రువుడు అనేటువంటి పేరుతో సునీతికి జన్మించాను. మరి నన్ను మా తండ్రి ఇలాగా తొడపైన కూర్చోబెట్టుకున్నందుకు కిందికి తోసేసింది మా సవత్ తల్లిని అడిగితే భగవంతుడే నేను రక్షించాలి, ఇంకా నేనేం చేయలేనని చెప్పింది. అందుకని నేను ఇంట్లోంచి పారిపోయి వచ్చా. అడవులలో నేను భగవంతుడి వెతుకుతున్నా అన్నమాట. భగవంతుడికి ఇలా వెతుకుతే దొరకడరా? ఈ వయస్సులో నువ్వు నాదునాప్యవమానంతే సమ్మానం వాపి పుత్రక, నీకు ఇంత చిన్న వయసులో నీకు అవమానమే వేరక సమ్మానమే వేరక. వాడు అది నిన్ను అవమానించింది అనే విషయం నీకు ఎలా తెలిసింది అంటే నన్ను తిట్టింది, మా తమ్ముడిని కూర్చొని ఇచ్చింది, నన్ను మాత్రం కూర్చొని ఇవ్వలేదు, అందుకని నేను ఏడుచుకుంటూ వచ్చా అనగానే సరే అయితే కుమారుడా నువ్వు వెళ్ళి ఇప్పుడు క్రీడనాది మంచిగా ఆటపాటలతో నీ మనస్సంతా సంతోషపెట్టుకో. ఇలాంటి అడవులలోకి వచ్చి క్రూర జంతువులు ఇక్కడ ఉంటాయి, ఏదైనా చంపి తినివేస్తుంది. నువ్వు వెళ్ళి హాయిగా ఈ వయస్సు నీది కాదు తపస్సు చేసేది, ఉచిత వయస్సులో నీకు పెద్దవాడిని అయిన తర్వాత వచ్చి ఇక్కడ తపస్సు చేయమని చెప్తూ ఉంటే వాడి మనస్సంతా కూడా చిన్నమ్మ మాట ఆ సవిత్రి తల్లి మాటలతో బాగా విషపూరితమైపోయి ఉన్నాయి కాబట్టి ఏమీ వాడికి వినవటం లేదు. నారదుడు ఎంత మొత్తుకున్నా నువ్వు తపస్సు చేయకు, నువ్వు ఇంటికో ఏ చెప్పినా అని అయ్యా మీరు నాకు ఏమీ చెప్పకండి, ఏమన్నా మీకు వీలైతే దేవుడు ఎక్కడ ఉన్నాడో జర చెప్పుండి నేను కొంచెం పోయి ఆయన కలిసి వస్తా, ఆయన తొడగలు కూర్చోవాలి. వాడి మనసులో తల్లి చెప్పిన మాట ఒకటే గుర్తున్నది. వికల్పే విద్యమానేపి నఖ్య సంతోష హేతవః పుంసో మోహమృతే భిన్నాః ఎల్లోకే నిజ కర్మభిః. మానవుడికి సంతోషాన్ని మించింది లేదండి. నాకు సంతోషం కేవలం భగవంతుని తొడ మీద కూర్చుంటేనే కలుగుతుంది. మీరు ఏం చెప్పినా నా మనసుకి ఎక్కట్లేదు, నేను మాత్రం నేను చేయను. తపస్సు కష్టం అనేటువంటి విషయం మీరు చెప్తున్నారు, నాకు ఇంతవరకు నేను తపస్సే చేయలేదు. మా అమ్మ చెప్పింది తపస్సు అంటే ఏదో కూడా నాకు తెలియదు. ఒక పని చేయండి, మీరు పెద్దవాళ్ళలాగా ఉన్నారు, మీకు కనుక తపస్సు అంటే ఏదో తెలిస్తే నాకు తపస్సు గురించి చెప్పండి. రెండవది తపస్సు ఎక్కడ చేయాలి చెప్పండి, తపస్సు చేస్తే ఏమి జపించాలనో ఆ మంత్రం చెప్పండి. ఇలాంటి వాటిల్లో సహాయపడండి, కానీ నన్ను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోమని చెప్పి మళ్ళీ అంటే మాత్రం నేను వెళ్ళను అని చెప్పి వాడు గట్టిగా కరాఖండిగా చెప్తున్నాడు. అతో నివర్తతామేష నిర్బంధస్తవ నిష్ఫల. అప్పుడు నారదుడు పాపం మనసులో అనుకుంటున్నాట, ఇక వీడికి ఎంత చెప్పినా వినేటట్లేడు, వీడు చాలా మొండివాడులాగా ఉన్నాడు, క్షత్రియ తేజస్సు వీడి లోపల కొట్టి వచ్చినట్టు కనబడుతున్నది, వీడు చాలా పెద్దవాడవుతాడు. యస్య యద్దైవ హితం స తేన సుఖ దుఃఖయో ఆత్మానం తోషయందేహి తమస పారమృచ్చతి. కాబట్టి ఎవరైనా మనం ఏం చేయాలి? క్షుద్రం అల్ప ప్రధానైన, మనకంటే ఎవడైనా చిన్నవాడు మనతో లొల్లికి వస్తే వాడితో లొల్లింది అని చెప్పి వాడికి ఏదో వాడి నోటికో బిస్కెట్ మోతారు, కుక్క కరువు వస్తున్నా మీదికి వస్తున్నా దానికి ఒక బిస్కెట్ వేస్తే నోరు మూసుకొని వెళ్ళిపోతుంది. శూద్రం అల్ప ప్రధానైన సమం శక్తి పరాక్రమై. నీతో సమానమైన వాడైతే నువ్వు శక్తి పరాక్రమాలతో వాడితో గెలవడానికి ఏమన్నా ప్రయత్నించవచ్చు. కానీ చిన్న పిల్లవాడు వీడితోటి నేను ఎలా చెప్పాలి? వీడికి చెప్పాలంటే కేవలం ఏదో ఒకటి వీడికి బోధిస్తేనే అవుతుందని చెప్పి నారద మహర్షి వెనక్కి తగ్గిపోయినాడు. తగ్గేసి ఆ పిల్లవాడిని దగ్గర తీసుకొని మైత్రీం సమానాద్ విచ్ఛేన్న తాపై అభిభూయి. అయ్యా భగవన్, నువ్వు మిత్రులతో ఇప్పుడు నువ్వు కలవనంటున్నావు, ఇంకేం చేయనంటున్నావు, కేవలం తపస్సే చేయనంటున్నావు. కాబట్టి నీకు ఒక విషయం చెబుతాను. సోయం నేను ఇంకా ఆ పిల్లవాడు ధ్రువుడు అంటున్నాడు, అయ్యా నేను క్షత్రియుణ్ణి, నాకు భయం లేదు,
ఒకవేళ ప్రాణం పోతుందా, ఎదురుగా వచ్చిన శత్రువుని చంపనైనా చంపుతా, నేనైనా చస్తా, అంతే తప్ప భీరువుగా మడమ తిప్పి నేను వెనుకకు వారిపోవడం మా జాతిలో లక్షణం కాదు, నేను క్షత్రియుని అంటూ గర్వంగా చెప్పేసరికి ఆశ్చర్యపోయినాడు నారద మహర్షి. ఇంత చిన్నవాడి నోట ఇంత పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయని చెప్పి నాకు తోవ చూపండి, మీరు కావాలంటే పదం త్రిభువనోత్కృష్టం చికీషో సాధు వర్త్మమే. వర్త్మ అంటే మార్గం, అధ్వ అంటే మార్గం. మన వాళ్ళు తెలుగులో మన మంత్రుల్లో కూడా అంటుంటారు అధ్వాన్నం అని. అధ్వాన్నం అంటే ఏదన్నా పాడైపోయిన వస్తువు చూపించి అయ్యో అధ్వాన్నంగా తయారైంది, ఇది ఏదన్నా అధ్వాన్నం అయింది, లేకపోతే అన్నం అధ్వాన్నంగా మారింది, ఇట్లా అంటూ ఉంటారు. ఈ అధ్వాన్నం అనే పదం ఎలా వచ్చిందంటే వెనకటి కట్ట బాటసార్లందరూ కట్టెకి మూట కట్టుకొని అన్నం పట్టుకొని విస్తరలో ముళ్ళ కట్టుకొని పోయేటాడు. ఆ పెట్టినప్పుడు పెళ్ళాం పాపం విస్తరాకులు అన్నం దిక్కు, కూర దిక్కు, పప్పు దిక్కు, తొక్క దిక్కు పెట్టిస్తే వీడు ముళ్ళె కట్టుకొని కట్టె కట్టుకొని నడుచుకుంటూ ఊపుకుంటూ పోయే వరకు వాడు పాపం తిందామని పోయే వరకు అన్నీ కలిసిపోయేదట. లొగ్గిడ్ అయిపోయి మొత్తం అంతా కూడా ఆయన ఎవరు చెప్తారు కదా ఘటప్రామయ్య విస్తర వీరం అయ్యే వరకు ఈ లొగ్గిడంతా ఉన్నది ఇక్కడ అని చెప్పి వాడు పాపం ఏడ్చుకుంటూ అయ్యో అధ్వాన్నం అన్నమాట. అధ్వా అంటే మార్గం. అడవి మార్గంలో తినే అన్నాన్ని అధ్వాన్నం అనాలి. మన వాళ్ళు తెలియక అధ్వాన్నం అనగానే ఏదైనా ఏది పాడైపోతే దాన్ని అధ్వాన్నం అని పెట్టారు. అక్కడ ఎందుకు వచ్చింది ఆ పదం అంటే అధ్వా అంటే వన మార్గం. అడవి మార్గంలో బాటసార్లు తినడానికి పట్టకపోయిన సద్ది అంతా కలిసిపోయి కలగాపులగమైపోయి లొగ్గిడి అయిపోయినప్పుడు దాన్ని చూసి వాడు అన్నం అంటే భోజనం, అధ్వాన్నం అంటే వన మార్గంలో తినే భోజనం. అధ్వాన్నం అన్నమాట. అయ్యో ఇలా అయిపోయింది అని. ఇక అప్పటి నుంచి మనకేమైపోయింది ఆ పదం అధ్వాన్నం అంటే ఏది పాడైపోతే దాన్ని అనాలి అనేటువంటిది ఒకటి వచ్చేసి కొన్ని పదాలకు అర్థ సంకోచం ఏర్పడుతుంది. అది వ్యాకరణ సూత్రం. ఇక ఈ పిల్లవాడికి తోవ చూపడమే కరెక్టు. ఇక వీడు చెప్తే వినేటట్టు లేడని చెప్పేసి వాడి దగ్గరికి వచ్చి మైత్రేయ ఉవాచ, మైత్రేయుడు అడుగుతున్నాడు, అయ్యా ధ్రువుడి మాటలు వినంగానే నారద మహర్షి బాగా సంతోషించాడు అంటున్నారు, ఆ పిల్లవాడిని తర్వాత ఏం చేశాడు, వానికి ఏమైనా చెప్పాడా మరి అని అడుగుతున్నాడు. అప్పుడు చెప్తూ ఉన్నాడు, అయ్యా ఎందుకు చెప్పలేదండి నాయన, మీ మాతృమూర్తి సునీతి చాలా గొప్పది, ఆయన రాజుగారికి చాలా ఎంతో సేవలు చేసి రాజుగారిని గొప్పగా ఆయన విజయాలలో భాగం వహించింది. అయినా సరే ఆ మూర్ఖుడైనటువంటి ఆ ఉత్తరపాద మహారాజు మోహంతో రెండో భార్యను చేసుకొని చతుర్విధ పురుషార్థాలను అభిలషించడం మానివేసి ఇలాంటి తోవల్లో వెళుతూ ఉన్నాడు. మానవుడు అనేటువంటి వాడు ధర్మార్థ కామ మోక్షాలను సాధించడం కోసమే ఆయన పదవిలో ఉండాలి. క్షతాత్ రాయతే ఇది క్షత్రియ. ఎవరెవరు కష్టంలో ఉంటే వాళ్ళ కష్టాలను తొలగించేవాడినే క్షత్రియుడు అంటారు, బలహీనులను రక్షించేవాడినే క్షత్రియుడు అంటారు. క్షతాత్ త్రాయతే, కష్టాల నుంచి రక్షించేవాడే క్షత్రియుడు కావాలి. కానీ నీ నాన్న అలా కాకుండా ధర్మార్థకామ మోక్షం ఇచ్చే శ్రేయశ్చ ఆత్మనః ఏకమై వహరేస్తత్ర కారణం పాద సేవనం. అయ్యా శ్రీహరికి నిత్య నివాసం మధువనం అని ఇక్కడ దగ్గరలో ఉన్నది బాబు. ఈ దగ్గరలో కొంచెం ముందుకు వెళితే మధువనం అంటారు. అక్కడ ఎత్ర నిత్యం సన్నిహిత హరిహి, ఎక్కడైతే సదా శ్రీహరి సన్నిహితుడై ఉంటాడో ఆయన నివాసం అక్కడే, భగవంతుడు అక్కడ తప్పకుండా ఉంటాడు. అక్కడ వెళ్ళి ఏ మునులు ప్రార్థిస్తే వాళ్ళకి కనిపిస్తాడు. అందుకని మధువనం అనేటువంటిది ఉన్నది, అక్కడికి వెళ్ళండి, అది కాళింది నది తీరంలో ఉన్నదయ్యా అని చెప్పి ఆ పిల్లవాడికి చెప్పి తత్తాత గచ్చ భద్రంతే యమునాయా తటం శుచి, యమునా తటంలో పుణ్యం మధువనం ఎత్ర సాన్నిధ్యం నిత్యదా హరేహే, హరి యొక్క నిత్యమైనటువంటి సాన్నిధ్యాన్ని చూపించేటువంటి ఒక మంచి వనమున్నది. స్నాత్వా సుసవనం తస్మిన్ కాళింద్యా సలిలే జలే, ఆ కాళింది యమునా జలంలో నువ్వు ఒక చక్కగా స్నానం చేసి మంచిగా కూర్చొని తపస్సు చేయరా అని చెప్పేసి వాడికి ఒక ఉపదేశం చేశాడు నారద మహర్షి. ఇంకా ప్రాణాయామేన త్రివృత ప్రాణేంద్రియ మనోమలం, నేత్రాలు ముఖం నిరంతరం ప్రసన్నంగా ఉంటాయి. ఇదంతా కూడా శ్రీమన్నారాయణ యొక్క వర్ణన చేస్తూ ఆ మహానుభావుడిగా కనిపిస్తే ఇలా ఉంటాడని విష్ణుమూర్తిని ఆయన ముందే పరిచయం చేసి చెప్తూ ఉన్నాడు. ఇంకా ప్రసాదాభిముఖం శశ్వత్ ప్రసన్న వదనే క్షణం, శ్రీహరి ఎలా ఉంటాడు, ప్రసన్నంగా ఉంటాడు, ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు, ప్రసన్న వదనంతో ఉంటాడు. విచారం అనేటువంటిది ఆయన ముఖంలో ఎన్నడూ కూడా దైన్యం కనిపించదు. అందుకనే మన వాళ్ళందరూ కూడా అంటారు శాంతాకారుడు ఆయన. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం. పెద్ద పెద్ద తామర రేకుల వంటి కమల పువ్వులే రేకుల వంటి కళ్ళుంటాయి. యోగి హృద్ధ్యాన గమ్యం, యోగులందరూ కూడా హృదయంలో పెట్టుకొని ధ్యానింపబడేటువంటి వాడు. వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీత కౌశేయవాసం శ్రీవత్సాంగం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహార వక్ష స్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. అలా నిత్యం ప్రసన్నంగా నవ్వుతూ ఉండేటువంటి విష్ణుమూర్తికి మనం ధ్యానం చేసుకోవాలి, నవ్వాలి అని చెప్పి చెప్తున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే
భగవంతుని యొక్క నాస సునాస అందంగా ఉంటుంది. ఆయన యొక్క భ్రువులు, ఆయన యొక్క ఆ భ్రువు అంటే ఐబ్రోస్, సంస్కృతంలో పదాలన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి కాబట్టి ఈ భ్రువులు కూడా అలాగే ఆయన చాలా సుందరంగా ఉంటాయి. చారు కపోలం, అందమైనటువంటి కపోలం గల ఈ చెక్కిలి కలిగినటువంటి వాడు. అలాగే సురసుందరం, దేవతలు అందరిలోకి కూడా సుందరమైనటువంటి వాడు. తరుణం రమణీయాంగం, ఎప్పుడు చూసినా 30 ఏళ్ల వయసులోనే ఉంటాడు. నిన్న మనం చెప్పుకున్నాను, దేవతలు వస్తే గుర్తుపడడానికి 4 కారణాలు చెప్పాను. 1 శ్మశ్రుకూర్చ వర్జనం, 2 భూమిపైన నిలబడకపోవడం, 3 కళ్ళు మూయకపోవడం, ఇక 4వది అనిమేషత్వం అంటే కళ్ళు మూయకుండా ఉండడం, ఇక 30 ఏళ్ల వయసులో ఎప్పుడూ ఉండడం. త్రిదశాహ అంటారు, 30 ఏళ్ల వయసులోనే దేవతలు ఉంటారు, ఎప్పుడు వాళ్ళ వయసు పెరగదు. కాబట్టి ఇలాంటి ప్రణతాశ్రయణం నమ్నడు, శరణ్యం కరుణార్ణవం, దయకు సముద్రం లాంటి వాడు, దయకు నిధి, అలాగే సకల పురుషార్థాలకు పెన్నిధి, సకల లోక శరణ్యుడు, అలాగే దయకు సముద్రుడు అయినటువంటి విష్ణుమూర్తి నీకు తప్పక ప్రత్యక్షం అవుతాడు. ఆయన కనిపించినప్పుడు నీకు కావాల్సిన వరం కోరుకోమని చెప్పి ఇంకా ఆయన ఎలా ఉంటాడు? శ్రీవత్సాంగం ఘనశ్యామం పురుషం వనమాలినం, తులసి మాల ధరిస్తాడు. శ్రీవత్సాంక ధరిషితుడు, ఆయన శ్రీవత్సాంకాన్ని ధరించి ఉంటాడు. శంఖచక్ర గదా శార్ంగపాణి ఆయన చేతులలో 4 చేతుల్లో ఉంటాయి. కిరీటినం కుండలినం కేయూర వలయాన్వితం, కేయూరములు మంచి బంగారు మురుగులన్నీ చేతి నిండా వేసుకొని ఉంటాడు. కాంచీ కలాప పర్యంతం లసత్కాంచన నూపురం, కాళ్ళ కింద అందెలుంటాయి. అలాగే నడువుకి చక్కని బంగారు తాడు ఉంటుంది, మొలతాడు ఉంటుంది. నడువు వరకేనండి బంగారం అనేటువంటిది వేసేది. ఎప్పుడైనా సరే నాభి కంటే కిందికి బంగారం వేయకూడదు. ఎంత ధనం ఉన్నా సరే కాళ్ళకి గజ్జెలు, కాళ్ళకి మట్టెలు బంగారంతో చేయించుకోకూడదు. అది శాస్త్రం చెప్పినటువంటి మాట. కాంచీ నూపుర మేఖలం, మేఖల వరకే అంటే నడుము వరకు మాత్రమే. అందుకనే ఒడ్డాడాలు బంగారం ఉంటాయి కానీ అంతకంటే కింద ఇంకే ఆభరణాలు కూడా కాళ్ళకు పెట్టుకున్నట్టు పెట్టుకోకూడదు అంటున్నాడు. కాంచీ కలాప పర్యంతం లసత్కాంచన నూపురం, లసత్కాంచన నూపురం, నూపురములు అంటే ఆ కాళ్ళకు ఉండేటువంటి అందెలు ఎంతో చక్కగా మెరుస్తూ ఉన్నాయి వెండితోటి. దర్శనీయతమం శాంతం మనోనయన వర్ధనం, ఆయన చూస్తుంటేనే కడుపు నిండిపోతూ ఉంటుంది. అలాంటి అందమైన సుందర రూపుడు విష్ణుమూర్తి అంటూ నారదునికి భగవంతుడి పైన ఉన్న ప్రేమనంతా కూడా ఈ బచ్చగానికి చెప్తూ ఉన్నాడు. ఇంత అందంగా ఉంటాడు రా బాబు, నీకు ఆయన కనిపిస్తే మాత్రం ఆయననే విష్ణువుగా గుర్తించు. ఏవం భగవతో రూపం శుభత్రం ధ్యాయతో మనః, ఇలాంటివన్నీ నీకు ఎందుకు చెప్పానంటే మనసులో ధ్యానించడానికి మనకు ఒక రూపం కావాలి. ఎందుకంటే మనము మామూలుగా నిరాకార రూపంతో మనం భగవంతుని ఆరాధించలేం. ప్రహ్లాదుడు ఆరాధించాడు తర్వాత, కానీ ఇక్కడ సాకార రూపం లేకపోతే మనకు దేవుడు గుర్తుకు రాడు. గణపతి అనగానే ఈ తొండవు ఇలాగా ఉంటాడని మనకు ఒకటి గుర్తుకు రావాలి, అప్పుడే మనం ఆయన ధ్యానించలేస్తాం. కళ్ళు మూసుకొని కూర్చున్నా సరే భృగుటి మధ్యలో ఆ దేవుడు, అమ్మవారు, గాయత్రి కానీ ఈయన కానీ కృష్ణుడు కానీ కనిపించాలి అంటే వాళ్ళని మనం ఒకసారి చూసి ఉండాలి. ఈ 5 ఏళ్ల పోరానికి ఇంతవరకు ఏ దేవుడిని చూసిన వాడు కాదు తల్లిదండ్రిని, కాబట్టి భగవంతుని యొక్క రూపాన్నంతా కూడా వర్ణించి చెప్పి నారద మహర్షి ఇలాగా ఉంటాడు భగవంతుడు, నువ్వు ఈయనను భృకుటి మధ్యలో ధ్యానిస్తూ అలాగా కళ్ళు మూసుకొని ధ్యానం చేయి, తపస్సు చేయి, నీకు మంత్రం చెప్తానంటూ జప్యశ్చ పరమో గుహ్య శ్రూయతాం మే నృపాత్మజ, హే రాజపుత్ర నీకు ఒక మంచి మంత్రం చెప్తాను. ఇంతవరకు అది పరమ రహస్యమైనటువంటి మంత్రం, దాన్ని ద్వాదశాక్షరి అంటారు. యం సప్తరాత్రం ప్రపఠన్ పుమాన్ పశ్యతి ఖేచరాన్, ఎవడైతే 7 రాత్రులు దీన్ని జపిస్తాడో సప్తాహపూర్వకంగా అందుకనే ఓం నమో భగవతాయ రోజు 108 సార్లు చేయాలని మీకు చెప్పింది. ఓం నమో భగవతాయ అనేది చదువుతారో ఖేచరాన్, వాడు అందరినీ కూడా జయిస్తాడు, ఆకాశంలో సంచరించేటువంటి శక్తి వస్తుంది అని చెప్పి ఆ పిల్లవాడికి చెప్పి ఆ మంత్రాన్ని ఉపదేశిస్తున్నాడు. అదే మంత్రం మనం జపిస్తున్నటువంటిది. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇంకా ఆ భగవంతుడు నీకు కనుక కనిపిస్తే బాబు అభిషేకించు, చక్కగా నీవు ఆయనకు దొరికినటువంటి నీళ్లతో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళను కడుగు. అలాగే సపర్యాం విభిధేర్ దేవై, శకాల విభాగం, కాల విభాగాన్ని అనుసరించి ఏ సమయంలో ఏం చేయాలనో అది చెయ్యి. మధ్యాహ్న కాలం వస్తే పండో ఫలమో కోసి తెచ్చి ఆయనకు నైవేద్యం పెట్టు, ఆయన తినమని చెప్పి ఆయనకు చూపించు. ఇంకా సలిలై శుచిభిర్మాల్యై నిర్మాల్య ఫలాదిభి, ఫలాలు పెడతావో లేదా పొద్దటి పూట వచ్చాడనుకోండి కాళ్ళు కడిగే చక్కని పూలమాల ఒకటి వెళ్ళి ఆయన మెళ్ళో వేయి. నువ్వు చేసిన దాకా ఆయన నీ దగ్గరనే ఉంటాడు. శస్తాంకురాంకై, అంకురాలంటే దూర్వాలు, దూర్వాలతో ఆయన పాదాల దగ్గర పరువు, ఆయన నడవడం కోసం కాళ్లకు నవ్వకుండా భగవంతునికి సపర్యలు చెయ్యి. ఇలాగా తులస్యా ప్రియాయా ప్రభు, ఈ విధంగా వనాల్లో లభించేటువంటి ఫలమూలాలు తెచ్చి వారికి నివేదించు. ఇంకా తులసీ దళాలన్నీ కూడా ఆయనకు అర్పించు. దూర్వాది అంకురాలన్నీ కూడా అక్కడ పరువు. ఈ విధంగా అన్ని చెబుతూ కూడా లబ్ధ్వా ద్రవ్యమయీం అర్చాం క్షిత్యం వాదిషు వార్చయేత్. కాబట్టి అర్చామూర్తిని మనం కొలిచేటప్పుడు కూడా ఇక్కడ చెప్తున్నాడు వేదవ్యాసుల వారు, శుక మహర్షి ద్వారా పరీక్షితుకు చెప్పిస్తున్నాడు. ఏమని? అర్చామూర్తిని మనం జపించాలంటే ముందు ఒక మూర్తిని తయారించి పెట్టుకోవాలి.
అది మట్టితో చేసిన గణపతి కానివ్వండి, మనం ఏదైనా ఒక మూర్తి కనుక మనకు మెటల్ది కానీ కనుక ఉంటే అది మన కళ్ళల్లో ఉంటుంది కనుక అర్చామూర్తి శిలతో కానీ చెక్కతో కానీ నిర్మించుకోవాలి. భూమిపైన చక్రమండలాన్ని నిర్మించుకొని దానిపైన భగవంతుని కూర్చోబెట్టి అభృతాత్మ మునిశాంత యతవాన్ మితవన్యభుక్, వన్యభుక్ అంటే వనంలో ఉండేటువంటి ఫలాలన్నీ కూడా తింటూ బయటి ఆహారం తెచ్చుకోకుండా, ఇదే మనం పొద్దున చెప్పుకున్నటువంటి ఏ కృష్ణపచ్చంచమే కృష్ణపచ్చంచమే. కృష్ణపచ్చం అంటే దున్నితే పండిన పంటలు, అకృష్ణపచ్చం అని రుద్రంలో చెప్తారు మనకు నమక చమకాల్లో, అంటే దున్నకుండా దొరికేటువంటి ఫలాలు, ఇలాంటివన్నీ కూడా అవి మాత్రమే సేవిస్తూ పరిచర్య భగవతో యావత్య పూర్వ సేవిత. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను చెప్పిన రూపాలతో ఒక మట్టి బొమ్మను తయారు చేసుకో, లేదా ఒక కొయ్య బొమ్మను, ఒక శిలా బొమ్మను తయారు చేసుకొని అక్కడ పెట్టి రోజు ఆయననే ధ్యానిస్తూ అక్కడ కూర్చొని నీకు ఎందుకు భగవంతుడు రాడో నేను చూస్తా అని చెప్పి నారద మహర్షి వానికి ఉపదేశం చేస్తూ, భగవంతుడు శిలలో మట్టిలో, అందుకనే భావం కూడా ముఖ్యం కనుక వాడిని దాని ముందర కూర్చొని భావంతో ధ్యానం చేయమని చెప్పి చెప్తున్నాడు. మితభాషివై జితేంద్రునివై చేయమని చెప్తున్నాడు. ధ్రువుడు కూడా నారదుడు చెప్పినటువంటి ఆ మాటలన్నీ విన్నాడు. యయౌ మధువనం పుణ్యం హరే చరణ చర్చితం. భగవంతుని పాదాలతో పునీతమైనటువంటి మధువనం ఎక్కడ ఉన్నదో ఆ కాళింది నదీ తీరంలో ఉన్న మధువనానికి చేరుకున్నాడు ఈ పిల్లవాడు మెల్లమెల్లగా. తపోవనం గతే తస్మిన్ ప్రవిష్టు అంతఃపురం ముని. అక్కడికి వెళ్ళంగానే అక్కడ ఉన్నటువంటి మునులంతా తపస్సు చేసుకుంటున్న పెద్దవాళ్ళంతా మునులంతా చూశారట. ఎవర్రా ఈ చిన్న పిల్లవాడు వచ్చాడు. తపోవనం గతే తస్మిన్ ప్రవిష్టు అంతఃపురం ముని అర్హితార్హణకో రాజ్ఞ సుఖాసీన ఉవాచతం. కాబట్టి ఉత్తానపాదుని ఈ నారద మహర్షి అక్కడి నుంచి మెల్లగా ఉత్తానపాదుని యొక్క ఊరికి వెళ్ళాడు. వెళ్ళి నీ కొడుకు గురించి వెతుకోకు, వాడు ఎక్కడనో వెళ్ళి తపస్సు చేస్తూ ఉన్నాడు, అడవికి వెళ్ళిపోయినాడు, నువ్వు చేసిన నిర్వాకానికి నీ భార్య వాడిని తిట్టింది, మనసంతా బాధ పెట్టింది. ఆ చిన్న పిల్లవాడు మనసు కలత చెంది వాడు వెళ్ళి మధువనంలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఇక వాడి గురించి వెతకగా చెప్పి నారదుడు ఉత్తానపాదుని భవనానికి వెళ్ళి ఇక్కడి మాటను అక్కడ తగిలించి వచ్చాడు. ఆయన చెప్పి వచ్చాడు. నారద ఉవాచ రాజన్ కిం ధ్యాయసే దీర్ఘం ముఖేన పరిశుచ్యత. మొదటి బొంగా చెప్పలే, అయ్యా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్నావు, మొగవంతా వాడిపోయింది, ఏమైపోయింది, ఎందుకో ఏడుస్తున్నావు అని అడిగాడు నారదుడు. అడిగితే ఏ చెప్పమంటావు, నా పెద్ద భార్య కొడుకు తప్పిపోయినాడు, వాడు ఎక్కడ ఉన్నాడో కనిపిస్తలేడు అంటే ఇదంతా కూడా చెప్పాడట. సుతమే బాలకో బ్రహ్మన్ త్రైణేనా అకరుణాత్మన నిర్వాసిత పంచవర్ష సహమాత్ర మహాన్ కపి. 5 వర్షాలు 5 ఏళ్ల వాడిని నా భార్య చిన్న భార్య తిట్టింది, వాడు బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. వాడిని దగ్గరకు తీయలేదు నేను, నా కొడుగ్గా పుట్టాడు కానీ పాపం వాడిని కూడా తొడ మీద కూర్చోబెట్టుకుంటే బాగుండేది, వాడు స్వయంగా తొడ మీదకి ఎక్కుతుంటే నా చిన్న భార్య వచ్చి గుంజి పడేసింది. ఇది జరిగింది అయ్యా. మామాశుచ స్వతనయం దేవగుప్తం నిశాంపతే. అయ్యా పిల్లల్ని ఎప్పుడు కూడా అలాగా కసరను కొట్టడం చేయకూడదు, అయినా సరే నీ భార్య చేసినప్పుడు నువ్వు మాట్లాడకపోవడం కూడా పెద్ద తప్పే అని చెప్పి వాడు బాధపడుతూ ఉన్నాడు. సుదుష్కరం కర్మకృత్వ లోకపాలైరపి ప్రభు. ఎంత ప్రభువు అయితే మాత్రం శత్రువులను జయించేవాడు అయితే మాత్రం ఇంటిని జయించకుండా శత్రువులను జయిస్తే ఎలాగయ్యా? ముందు ఇంటి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అందుకనే పొద్దున మనం చెప్పుకున్న 6 సుఖాల్లో ఇంట్లో వాళ్ళతో సుఖంగా ఇంట్లో వాళ్ళని సంతోష పెట్టడం కూడా ఒక సుఖం అని చెప్పారు. ఇల్లడి మంది మన పైన ఇష్టపడి ఉండాలి. ఎవరు కూడా వీడు ఎందుకున్నాడు, వీడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిగా ఉండి ఎప్పుడు వెళ్ళిపోతాడా అని చెప్పి ఎదురు చూస్తున్నారు అంటే మనం నిజమైనటువంటి జీవితం జీవిస్తలేము అని చెప్పిన తర్వాత మైత్రేయుడు చెప్తూ ఉన్నాడు. దేవర్షి అయిన నారదు యొక్క మాటలు విన్న తర్వాత ఉత్తానపాదుడు రాజకార్యాలన్నీ కూడా ఉపేక్షించి ఇక తన యొక్క పుత్రుని గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు. అయ్యో నా కొడుకు ఎప్పుడు వస్తాడో వాడు అని. ఇది దేవర్షిణా ప్రోక్తం విశుద్ధ్య జగదీపతి రాజ్యలక్ష్మి మనాదృత్య. రాజ్యలక్ష్మి అనాదరం చేసి అంటే పరిపాలన అనే దాన్ని పక్కన పెట్టేసి రోజు కొడుకునే ఆలోచిస్తూ కూర్చున్నాడట. కూర్చుంటే ఇక్కడ వచ్చే వరకు మధువనంలో పాపం ఆ పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో ఈ ధ్రువుడు తత్రాభిషిక్త ప్రేతస్తాముపోష్య విభావరీ. యమునా నదిలో మంచిగా స్నానం చేశాడు. ఆ రాత్రంతా కూడా నియమపూర్వకంగా ఉపవాసం ఉన్నాడు. ఏకాగ్ర చిత్తంతో పరమపురుషుడైనటువంటి ఆ నారాయణుడు శ్రీమన్నారాయణుడు ఉపాసిస్తూ ఉన్నాడు. అయితే ఆ ఉపాసన ఎలా చేశాడంటే 3 దినాలకు ఒకసారి తన యొక్క పంథా మార్చుకుంటున్నాడు. మొదటి 3 రోజులకు ఒకసారి ఏం తింటున్నాడు, త్రిరాత్రాంతే కపిత్థ బదరాశన. ప్రతి 3 రోజులకు ఒకసారి రాత్రిపూట మాత్రమే వెలగపళ్ళు రేగుపళ్ళు అక్కడ దొరుకుతాయట ఆ మధువనంలో, గవి మాత్రమే తింటూ ఉన్నాడు పాపం. త్రిరాత్రాంతే అలా 1 నెల 3 రోజులకు ఒకసారి తింటాడు. అవి కూడా ఈ 2 పళ్ళే తింటాడు. అవి కూడా 1 నెల వరకు ఇలాగా గడిపాడు. గడిపిన తర్వాత 2వ నెల వచ్చింది. 2వ నెల వచ్చిన తర్వాత ద్వితీయంచ తథామాసం షష్ఠే అర్భకో భవేత్. వాడు తృణపర్ణాదిభిశీర్ణై కృతాన్నో అభ్యర్చేత్ విపుం. 2వ నెలలో ప్రతి 6 రోజులకు ఒకసారి, ఇంతకుముందు 3 రోజులకు ఒకసారి పండ్లు తిన్నాడు. 2వ నెలలో 6 రోజులకు ఒకసారి కేవలం అక్కడ దొరికేటువంటి తృణపర్ణాదిభి గరిక ఆకులు చెట్లాకులు కోసుకొని తినడం మొదలుపెట్టాడు. తృతీయం చానయన్మాసం నవమే అని 3వ నెల వచ్చింది. తపస్సు చేస్తూ ఉన్నాడు వాడు. అలాగే విష్ణుమూర్తిని ధ్యానం చేస్తున్నాడు. చిన్న పిల్లవాడు 5 ఏళ్లవాడు ధ్రువుడు చేస్తూ
3వ నెల వచ్చిన తర్వాత 9 రోజులకు ఒకసారి అబ్బక్షణం, అప్పటి నీళ్లు, అబ్బక్షణం ఉత్తమ శ్లోకం ఉపాధాన వత్సమాధిన. కాబట్టి 9 రోజులకు ఒకసారి ఒక పర్యాయం జలాన్ని ఆహారంగా బట్టి నీటిని ఆహారంగా తీసుకుంటూ అది కూడా 9 రోజులకు ఒకసారి నీళ్లు తాగుతున్నాడు 3వ నెలలో. ఇక 4వ నెల వచ్చింది. చతుర్థమపి వై మాసం ద్వాదశే అని 12వ రోజు తింటున్నాడు. ఏం తింటున్నాడు? వాయుభక్షణం. 4వ నెలలో కేవలం వాయుభక్షణం మాత్రం చేస్తున్నాడు. గాలిని మాత్రమే స్వీకరిస్తూ ఆయన బ్రతుకుతున్నాడు. ఇక తినే వస్తువులు తాగే వస్తువులన్నీ మానేశాడు. పంచమే మాసం అనుప్రాప్తే జితశ్వాసో నృపాత్మజ. 5వ నెల వచ్చింది. 5వ నెలలో ఈ శ్వాస తీసుకోవడం కూడా ఆగిపడేశాడు. నేను ఈ శ్వాసను కూడా తీయని ప్రాణాన్ని ఆయామం చేశాడు. ధ్యాయన్ బ్రహ్మపదేకేన తస్థౌ స్థాణురివాచల. స్థాణువు పైన ఒక కదలని స్థాణువు వరే ఒక రాతి స్తంభం వేరే అలాగా నిల్చుండిపోయి ఉన్నాడు. ఎలా నిల్చున్నాడంటే చెప్తున్నాడు ఆ పిల్లవాడు, సర్వతో మన ఆకృష్య హృది భూతేంద్రియాసనం. మనస్సును అన్ని విధాల పరిపరి విధాల పోనివ్వకుండా ఒక్కచోటనే ఆయన మనసును ధ్యానం చేసి ధ్యాయన్ భగవతో రూపం నాద్రాక్షేత్ కించనాపరం. ఆ భగవంతుడు తప్ప ఇంకనో దాన్ని ఆలోచించకుండా ఒంటికాలిపై నిలబడ్డాట. ఆధారం మహదాదీనాం ప్రధాన పురుషేశ్వరం బ్రహ్మధారయమాణస్య త్రయోలోకాశ్చ కంపిరే. ఒంటికాలు మీద నిలబడి ఇంకో కాలును మోకాలు పైన పెట్టుకొని ఒక్క కాలు మీద నిలుచుని తపస్సు చేస్తున్నాడు. ఆహారం లేదు, నీరు లేదు, గడ్డి లేదు, పండ్లు లేవు, ఏది లేకుండా శ్వాస కూడా తీయకుండా నిలుచుని తపస్సు చేస్తూ ఉన్నాడు. ఇదంతా చేస్తుంటే త్రయోలోకాశ్చ కంపిరే, 3 లోకాలు కూడా కంపించిపోయినాయి. కింది లోకాలు, పై లోకాలు, అప్పులోకం అన్నీ కూడా కంపించిపోతున్నాయి. యదైక పాదేన సపార్తివార్భక తస్థౌ తదంగుష్టి నిపాడిత. బొటన వేలుతోటి ఇంకా కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఒక నెల పోయిన తర్వాత ఆ కాలంలో పైకి లేపి కేవలం బొటన వేలు నిలబడి బొటన వేలు నిలబడి అలా భూమికి కేవలం బొటన వేలును మాత్రమే హాని చేసి మొత్తం మిగతా శరీరాన్ని గాలిలో నుంచి ఆకాశంలో ఉంచి ఆయన తపస్సు చేస్తున్నాడు. అలా చేస్తుంటే ఈ ఋషులందరికీ కూడా వీడు చేసే ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రం వాళ్ళ చెవులలో రింగరిస్తున్నది. వాళ్ళు పాపం ఇప్పుడు నేను ఇక్కడ చెప్తుంటే ఆయనకి ఎంత డిస్టర్బ్ అవుతుందో అలాగా అవుతుంది. మాటికి ఆయన చెవులలో ఈయన మాటలు వినబడుతున్నాయి. నేనేం చేయాలి. ఆ ఋషులందరూ కూడా